భారత రాజ్యాంగ సభ సభ్యులు ఆదివాసీ మహాసభ వ్యవస్థాపకులు జైపాల్ సింగ్ ముండా 55వ వర్ధంతి సందర్భంగా గురువారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన చిత్రపటానికి ఆదివాసీ మహాసభ తరపున పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. రాష్ట్రంలో భూ సంస్కరణలు అమలు చేసి సీలింగ్ చట్ట ప్రకారం 50% భూమి ఎస్సీ ఎస్టీలకు పంపిణీ చేయాలి అని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 34,348 ఎకరాల సీలింగు మిగులు భూములు ఉన్నాయని, వాటిలో 15,500 ఎకరాలు పంపిణీ జరిగింది అని, అప్పటి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ CCLAకి నివేదిక పంపారని తెలిపారు. CCLA ఈ వివరాలను కోనేరు రంగారావు భూ కమిటీకి నివేదించిందని, సుమారు 18,848 ఎకరాలు కోర్టు వివాదాల్లో ఉన్నాయని ఈ నివేదికలో పేర్కొన్నట్లు వివరించారు. ఇప్పటికైనా తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లాల కలెక్టర్లు బాధ్యత వహించి సీలింగ్ భూములన్నీ వేరే పార్టీకి రిజిస్ట్రేషన్స్ కాకుండా 22A నోటిఫికేషన్ జారీ చేయాలన్నారు. కోర్టు పెండింగ్లో ఉన్న 18,848 ఎకరాల విషయమై సత్వర చర్యలు తీసుకోవాలి అని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రావుతులపూడి మండలం ఎన్ఎన్ పట్టణంలో ఉన్న భూమికి సంబంధించి ట్రిబ్యునల్లో పెండింగ్ ఉంటే పట్టాదాస్ పాస్ పుస్తకం మంజూరు చేసిన తహసీల్దార్ను సస్పెండ్ చేయాలి అని కోరారు. ఆదివాసీ మహాసభ నాయకులు జకలపూడి పాండవులు, సభ్యులు గూన అప్పన్న, అర్జన, మల్లేశ్వరి, చీడిపల్లి లక్ష్మణ, గొలగాని నూకాలమ్మ, చంద్రావతి, వరహాలమ్మ, చీడిపల్లి గొంతమ్మ తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు పల్లా వెంకయ్య మాజీ పార్లమెంట్ సభ్యులు, ఆయన పల్లా వెంకయ్య గారు సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ భూ సంస్కరణ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని చెప్పేసి రిట్ పిటిషన్ దాఖలు చేస్తే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 1991లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దాని కింద ఉండేటటువంటి అధికారులందరూ కూడా భూ సంస్కరణ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని చెప్పేసి 1991లో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ ఆదేశాలు ఇప్పటికీ కూడా ఆ ఆర్టీఓ దగ్గర కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఈ లక్షలాది ఎకరాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఈ సీలింగ్ ఈ చట్టం కింద ఈ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం అమలు చేయలేదు. ఆర్టీఓ దగ్గర ఇంకా కేసులు పెండింగ్లోనే ఉండిపోయింది. ఇక్కడ కేసులు ఇలా పెండింగ్లో ఉండిపోవడానికి మనకి ఎగ్జాంపుల్గా ఒక కేస్ స్టడీ మీకు తెలియజేస్తున్నాం. అది ఎన్నానపట్నం గ్రామం అని రోజులపూడి మండలంలో ఉంటుంది, నాలుగు నరేంద్రపట్నం. అక్కడ అల్లం సన్యాసి కూడా ఉద్దారని మొకాసదారు, అంటే మనకి ఇక్కడ జమీందారు. ఆ మొకాసదారు తనకి 201 ఎకరాల 73 సెంట్లు భూమి ఉందని ఆ డిక్లరేషన్ ఫైల్ చేశాడు. ఈ భూమి ఇది 1975లో ఫైల్ చేస్తే ఇవేళకి కూడా భూ సంస్కరణ ట్రిబ్యునల్ అంటే ఆర్టీఓ కోర్టు పెద్దాపురం ఇవేళకి కూడా ఆయన దగ్గర పెండింగ్లోనే ఉంది.